హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యామ్ నిర్డి యూకే వ్లాగ్స్. అందరూ చాలా బాగున్నారని అనుకుంటున్నాను. మేము కూడా చాలా బాగున్నామండి. ఈ మధ్య నా వీడియోస్లో ఆల్ ఆఫ్ సడన్ బ్రేక్ వచ్చింది అండ్ నౌ ఐఎమ్ బ్యాక్ విత్ మై వీడియోస్ అండి. సో ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నాం అని అనుకుంటున్నారా? మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము అండ్ కడపకి జర్నీ స్టార్ట్ అయిపోయింది మా బుజ్జమ్మతో. బాయ్ బాయ్ అమ్మకుట్టి, అమ్మకుట్టి ఎక్కడికి వెళ్తున్నాము? అండ్ ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయిపోయాం కాబట్టి కడపకి ఇంకా ఆన్ ద వేలోనే టిఫిన్ చేస్తున్నాము. ఇంకా టిఫిన్ తర్వాత ఇక్కడ నేను ఏం తింటున్నానో చెప్తే మళ్ళీ మీరు నవ్వుతారు, బట్ దీని పేరు అదే అంటారు. ఆంధ్ర వాళ్ళకైతే తెలుస్తుంది, పిట్టు అంటారు. దీన్ని పిట్టు అని స్పెల్ చేస్తారు. ఒకవేళ కానీ మీకు తెలియకుండా ఉంటే ఖచ్చితంగా డెఫినెట్గా ట్రై చేయండి. నాకైతే ఫేవరెట్ స్వీట్ ఇది. నాకు మా అక్కకి చాలా ఇష్టం మా అమ్మ కానీ చేస్తే. నేను ప్రెగ్నెన్సీకి ఇంకా ఇండియా వచ్చినప్పటి నుంచి మా అమ్మ అసలు ఎన్నిసార్లు చేసిందో అడిగి మరీ చేయించుకునేదాన్ని. ఏపీ వాళ్ళకి, ఆంధ్ర వాళ్ళకి అందరికీ తెలిసి ఉంటుంది, చిత్తూరు వాళ్ళకి ఆల్మోస్ట్ ఐ థింక్. ఎందుకంటే మా వారు కడప సైడ్ కాబట్టి అస్సలు తెలియదు వాళ్ళకి పిట్టు అంటే ఏంటో. ఇంకా కడపకి వచ్చేసాము. ఇది మా వెడ్డింగ్ ఫంక్షన్ హాల్ అనమాట. అండ్ అంతలో ఇంకా ఇంటికి వచ్చేసాము. మా జున్నమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసింది. సో వాళ్ళ తాత, వాళ్ళ నానమ్మ, జేజీ అందరూ వెయిటింగ్ అనమాట. ఎంతైనా మా జున్నమ్మ చాలా లక్కీ అండి. ఎందుకన్నానంటే తనకు కూడా పెద్దయ్యాక ఖచ్చితంగా తెలుస్తుంది. వాళ్ళ ఇద్దరు గ్రాండ్ ఫాదర్స్ దే సర్వ్ ఫర్ అవర్ నేషన్ అనమాట. అమ్మమ్మ తాత ఏమో హూ సర్వ్స్ ఫర్ నేషన్ యాజ్ ఎ పోలీస్ అండ్ నాన్న తాత ఏమో హూ కల్టివేట్స్ అండ్ ప్రొడ్యూసెస్ ఫుడ్ యాజ్ ఎ ఫార్మర్. సో ఇలా ఇద్దరు తాతల్ని చూసి జున్ను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతుంది పెద్దయ్యాక తను తెలుసుకున్నాక. అండ్ యాజ్ ఏ డాటర్ ఇన్లా నేను కూడా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతూ ఉంటాను ఎప్పుడు మా నాన్నని, మా మామయ్య గారిని చూసి. ఇంక ఇక్కడేమో చూడండి, మా అవ్వ మోస్ట్ ఎనర్జెటిక్ పర్సన్ ఇన్ అవర్ ఫ్యామిలీ అనమాట. అసలు మనకి కూడా ఉండదు ఓపిక, ఆమెకి ఎంత ఓపిక అసలు. ఇంకా మేమంతా వస్తున్నామనేసి స్పెషల్గా వడలు తయారు చేస్తుంది. అది కూడా కట్ల పొయ్యి మీద ఇంత ఎండలో సెగలో ఎంత ఈజీగా చేసేస్తుందో అవ్వ. ఇంకేమో మా మామయ్య, మా అత్తయ్య కలిసి ఇలా మంచు ముయ్యాలు తయారు చేశారు మనవరాలి కోసం. అప్పటికప్పుడే ఇంకా ఆమె గప్చుప్గా నిద్రపోసింది. బట్ దాని తర్వాత ఉయ్యాలు మాన్పించడానికి, కో స్లీపింగ్ అలవాటు చేసుకోవడానికి నాకు చాలా కష్టం అయిపోయింది. అండ్ ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. ఎవరైనా న్యూగా ఈ వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.